హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు కునిరెడ్డి. దిల్ రాజు గారు ఈ మధ్యన కొంచెం యాక్టివ్ అవుతున్నారు. అంటే నాకు సంబంధం లేదు, ఏదైనా ఇష్యూస్ వస్తుంటే నాకు సంబంధం లేదు, నేను లేను అని చెప్తున్నారు. అలానే ఎందుకో ఇబ్బంది, ఈ గొడవలు ఏంటి, సినీ ఇండస్ట్రీలో ఎందుకో హరిహర వీరమల్లు రిలీజ్ దగ్గరలో ఈ విధంగా చేస్తున్నారని క్వశ్చన్ చేసినందుకు ఆయన ఏంటంటే జనసేన పార్టీ వాళ్ళే ఈ విధంగా బంద్కు పిలుపునిచ్చారు, ఇది మాకు సంబంధం లేదు, మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. పైగా థియేటర్స్ లేవు అంటారు. కానీ టాప్ ప్రొడ్యూసర్స్ లో ఆయన కూడా ఒకరున్నారు. అసలు దిల్ రాజు గారి మాటల్ని ఏ విధంగా చూడాలి, దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి గరికపాటి రాజేష్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, ఒకసారి ప్రెస్ మీట్ పెట్టేయమన్నారు. అసలు ఆయన సినిమాని ఆపే దమ్ము ఎవరికి ఉంది? మాకు సంబంధం లేదు, నాకు 30 థియేటర్లే ఉన్నాయి, నన్ను లాక్కండి అన్నాడు. మరొకసారి ఓన్లీ సాక్షికి మాత్రమే ప్రెస్ మీట్ పెట్టి అని చెప్పారు, నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, అసలు గొడవ పెట్టింది ఇదంతా తీసుకొచ్చింది జనసేన పార్టీలు, నన్నెందుకు అంటారు అని చెప్పేసి. ఏంటి ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట మాట్లాడుతూ వస్తున్నారు ఈయన? అసలు ఏంటి ఈయన వ్యవహారం ఏంటి, ఇండస్ట్రీలో ఎలా నడుస్తుంది? ఇప్పుడు మనిషి అన్న తర్వాత కొంచెమన్నా ఇంగిత జ్ఞానం ఉండాలండి. అంటే ఎందుకంటే మనం కడుపు తినేది అన్నమేగా, ఇంకేం తింటలేదు కదా. ధనదాహంతోనూ డబ్బు సంపాదించి జనాల మీద కొల్లగొట్టి ఆదాయాన్ని వాళ్ళ రక్తాన్ని పీల్చి ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నారు వీళ్ళు. దిల్ రాజు అయినా అల్లు అరవింద్ అయినా ఏంటండి వీళ్ళు మాట్లాడే మాటలు. అల్లు అరవింద్ నిన్న కమల్ హాసన్ కన్నా ఎక్కువగా యాక్ట్ చేశాడు. నాకు నైజాంలో 1 థియేటర్ ఉంది, తర్వాత ఏమో ఏపీలో 15 ఉండయి, కోవిడ్ తర్వాత అన్నీ వదిలేసుకున్నాను, రేపు తర్వాత అవి కూడా వదిలేసుకుంటా అని చెప్పేసి ఏదో బుడిబుడి రాగాలు తీశాడు. పవన్ కళ్యాణ్ సినిమా నాపే దుస్సాహసం ఎవరు చేస్తారు, అది పెద్ద ధీరోదాత్తంగా మాట్లాడాడు. తర్వాత అది అయిపోయింది కదా, అది అయిపోయిన తర్వాత రోజు గ్యాప్ తీసుకొని మళ్ళీ దిల్ రాజు ప్రెస్ మీట్ పెట్టాడు. ఈయన అసలు కమల్ హాసన్ మించి నటించాడు. ఈయనకంట కేవలం తెలంగాణలో 30 థియేటర్లు ఉన్నాయంట, ఉత్తరాంధ్రలో 20 థియేటర్లు ఉన్నాయంట. ఇది ఏం చేశాడో చూడండి. ఏషియన్ సునీల్ నారంగ్ ఉన్నాడు కదా, నారంగను సురేష్ ప్రొడక్షన్స్ దగ్గుబాటి సురేష్ బాబు వాళ్ళిద్దరి మీదకి నెట్టేశాడు. వాళ్ళిద్దరికి 90 థియేటర్లు ఉండేయంట. తర్వాత మిగతా థియేటర్లు అన్నీ ఉంటాయి కదా, అవన్నీ థియేటర్ యజమానులే ఓన్గా నడుపుకుంటున్నారంట. ఇది ఒక గొప్ప సత్యం చెప్పాడు దిల్ రాజు. అంటే ఎవరికి తెలియదు ఈ విషయం. ఉత్తరాంధ్రలో 20 థియేటర్లు ఉండేయంట. ఇప్పుడు మీటింగ్కి ఏమో ఆ రోజు ఎగ్జిబిటర్స్ మీటింగ్ జరిగినప్పుడు ఈయన బాకుండా బయట నుంచి వాళ్ళ తమ్ముడిని పంపించాడు. నువ్వు వెళ్ళాలా, అదొక నాటకం ఆడాడు. ఇప్పుడు నువ్వైనా అల్లు అరవింద్ అని ఈ గేమ్ ఎందుకు ఆడుతున్నారు? మళ్ళీ ఈయన కూడా అదే మాట చెప్పాడు, ఆ నలుగురిలో నేను లేను అన్నాడు. నువ్వు లేక అల్లు అరవింద్ చెప్పాడు ఆ నలుగురిలో నేను లేనని. ఎవరు లేక ఆ నలుగురు ఎవరు? దిల్ రాజు, అల్లు అరవింద్, దగ్గుబాటి సురేష్ బాబు, సునీల్ నారంగ్, ఈ నలుగురే కదా. ఈ నలుగురు లేకుండా ఇంక వేరే వాళ్ళు ఎవరైనా ఉంటారా? అంటే ఎవరికి వాళ్ళే గుడ్డగాల్చి ఎదుటి వాళ్ళ ముఖం మీద వేస్తున్నారండి. ఇప్పుడు అల్లు అరవింద్ ఏమంటున్నాడు, దుస్సాహసం అంటున్నాడు. ఈయనేమంటున్నాడు, పవన్ కళ్యాణ్ మాకు పెద్దన్న, పవన్ కళ్యాణ్ సినిమా నాపేంత సాహసం చేస్తాం అది ఇదని అన్నాడు. వీళ్ళు ఎప్పుడైతే థియేటర్లు లీజుకు తీసుకున్నారో అప్పుడు టాలీవుడ్ సర్వనాశనం అయిపోయిందండి. మొత్తం 3000 థియేటర్స్ ఉండేవి, ఇవాళ 1600కి వచ్చినాయి. అందుకు కారణం ఏంటంటే వీళ్ళు థియేటర్లు లీజుకు తీసుకుంటారు కదా, తీసుకున్నప్పుడు ఆ సినిమాలు వీళ్ళ థియేటర్లోనే రిలీజ్ చేస్తారు, మిగతా వాళ్ళకి ఇవ్వరు. వాళ్ళకి ఇవ్వకపోవటం వల్ల ఏమవుతుందంటే ప్రేక్షకులు అక్కడికి వెళ్ళరు కదా, దాంతో ఆటోమేటిక్గా కలెక్షన్స్ అవన్నీ తగ్గుతాయి. దాంతో వాళ్ళు ఏం చేశారంటే చాలా మంది కమర్షియల్ కాంప్లెక్స్ మార్చుకున్నారు, కొంతమంది కళ్యాణ మండపాలుగా మార్చుకున్నారు. అట్లా ఈ రోజుకి 3000 థియేటర్ ఉండాల్సిన తెలుగు రాష్ట్రాల్లో కేవలం 1600 ఉన్నాయి. అంటే టాలీవుడ్ని సగం నాశనం చేశారు. ఇంకా మిగతా బ్యాలెన్స్ కొంత ఉంది, అది కూడా సర్వనాశనం చేయబోతున్నారు. ఇప్పుడు జూలై 1న థియేటర్లు బంద్ అని ఒక కుట్ర ప్రణాళిక రచించి దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకున్నారు. ఇదేంటంటే భస్మాసుర హస్తం అండి, వీళ్ళ నెత్తి మీద వీళ్ళే చేతులు పెట్టుకున్నారు. అసలుకి వీళ్ళు ఒకప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో అద్భుతమైన విలువలు కలిగిన నటులు, నిర్మాతలు, దర్శకులు వీళ్ళంతా ఉండేవాళ్ళు. ఇప్పుడున్న వాళ్ళంతా మరుగుజ్జులండి. అంటే ఒక రకంగా చెప్పాలంటే థర్డ్ క్లాస్ ఫెలోస్, అసలు ఎందుకు పనికిరారు. అంటే సార్ ఒకప్పుడు ప్రొడ్యూసర్స్ అనగానే చాలా రెస్పెక్ట్ ఇచ్చేవారు. ప్రొడ్యూసర్స్ కూడా ఏంటంటే ఒక సినిమా హిట్ అవ్వాలని అయినా అవ్వకపోయినా అందరి గురించి ఆలోచించేవారు. ఇటు థియేటర్స్ యాజమాన్యం గురించి ఆలోచించేవారు, హీరో గురించి ఆలోచించేవారు, అందరి గురించి. ఇప్పుడు ఎందుకు ప్రొడ్యూసర్స్ కేవలం డబ్బు సంపాదన మీదే ఎలా రాబట్టుకోవాలనేది చూస్తున్నారు కానీ ఎందుకు ఈ విధంగా ఆలోచించట్లా? ప్రొడ్యూసర్ ఆ రోజుల్లో వస్తున్నాడు అంటే గబక్కన హీరో అయినా సరే జైల్లోంచి లేచి నుంచునేవాడండి. అది వాళ్ళకి ఇచ్చే గౌరవం, ఎందుకంటే డబ్బు పెట్టేది వాళ్ళు కదా. ఇప్పుడు దిల్ రాజు ఏమంటున్నాడు, మామూలుగా ఇప్పుడు మళ్ళీ ఇండైరెక్ట్ గా ఎంత తెలివిగా జనసేన మీదకి నెట్టేశాడో చూడండి. ఈస్ట్ గోదావరిలోనే ఫస్ట్ ప్రారంభమైంది. అక్కడ ఈస్ట్ గోదావరిలో ఒక సినీ నిర్మాత ఉన్నాడు, ఒక డిస్ట్రిబ్యూటర్ ఉన్నాడు, అతని దగ్గర థియేటర్స్ ఉన్నాయి, సత్యనారాయణ అండి అతని పేరు.
రాజమండ్రి సిటీకి ఇన్ఛార్జిగా ఉన్నాడు జనసేన. అతనే స్టార్ట్ చేశాడు ఫస్ట్. అతని నుంచి ఇదంతా వచ్చింది, వస్తే నేనే వారించాను, వద్దని చెప్పానని చెప్పాడు. అయితే వాస్తవానికి అది కరెక్ట్ కాదండి. ఇప్పుడు అతన్ని ఎంక్వైరీ చేశారు జనసేన. చేస్తే వాస్తవానికి అతను కూడా నో చెప్పాడంట థియేటర్లు బంద్ అనే దానికి. ఎందుకంటే వాళ్ళ పార్టీ అధినేత సినిమా రిలీజ్ అవుతుంది, వాళ్ళ పార్టీ అధినేత డిప్యూటీ సీఎంగా ఉన్నారు. అటువంటి విషయాల్లో ఇతను వెళ్ళి డేరుగా థియేటర్లు బంద్ చేయరు కదండి. వాళ్ళ నాయకుడికి అనుకూలంగా వ్యవహరిస్తారు. అయితే ఇక్కడ కూడా మళ్ళీ గుడ్డగాల్చి జనసేన ముఖాన్ని వేశాడు దిల్ రాజు. ఇది వీళ్ళు ఎంక్వైరీ చేసుకున్నారు. అయినా సరే పవన్ కళ్యాణ్ ఏం చేశారంటే ప్రస్తుతానికి నోటీస్ జారీ చేయించారండి. పార్టీ నుంచి అతన్ని పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండమన్నారు. రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ బాధ్యత నుంచి కూడా తప్పించారు. ఇప్పుడు మీ మీద ఇట్లా ఆరోపణలు వచ్చినాయి, దిల్ రాజు ఆరోపణలు చేశాడు, అవన్నీ నిరూపించుకున్న తర్వాత మళ్ళీ మీరు పార్టీలోకి రావచ్చు అని చెప్పేసి చెప్పారు. అంతేకాకుండా ఈ థియేటర్లో ఇప్పుడు ప్రజెంట్ తనిఖీలు జరుగుతున్నాయండి ఏపీలో. నిన్నటి నుంచి స్టార్ట్ అయినాయి. తినుబండారాలు క్యాంటీన్లో రేట్లు ఎట్లా ఉన్నాయి, ఇవి కూడా ఈ థియేటర్ లీజు తీసుకున్నారే వాళ్ళే అనంట. మొత్తం ఆ అమౌంట్ కూడా వాళ్ళదేనంట. గుత్తాధిపత్యం అంటే ½ లీటర్ వాటర్ బాటిల్ 100 రూపాయలు, పాప్కార్న్ 160 రూపాయలు, చిన్నదైతేనే 80 రూపాయలండి. అట్లా ఆ విధంగా ఒక చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, 4 కుటుంబ సభ్యులు ఉండే ఫ్యామిలీ థియేటర్కు లేకపోతే మల్టీప్లెక్స్కి వెళ్ళాలంటే కనీసం 4,000 ఖర్చు పెట్టాలి. ఆ విధంగా వాళ్ళ రక్త మాంసాలు పీల్చారు. బాగా పీల్చి ఇంకా చాలక రేపు థియేటర్లు బంధుకు పిలిపించింది. ఎందుకంటే రిలీజ్ అయ్యే సినిమాల్లో పర్సంటేజ్ కావాలంట. ఇప్పుడు దాకా లీజ్ కదా, నెలకింత లీజ్ ఇస్తారు, అట్లా కాదంట. ఇప్పుడు పెద్ద హీరోల సినిమా రిలీజ్ అయినప్పుడు భారీగా కలెక్షన్స్ వస్తాయి కదండి, వాటిలో భారీగా కొల్లగొడదాం, ఇంకా లాక్కుందాం, ఇంకా దాచుకుందాం అని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు. సార్ అంటే పాప్కార్న్ గురించి అన్నారు కదా, ఇవి డబ్బులు తీసుకొని అవే లాభపడుతున్నారు, ఇవన్నీ చాలా అన్నట్టు మళ్ళీ టికెట్ల రేట్లు పెంచండి అని చెప్పేసి అడుగుతున్నారు. సరే ఇది ఆశ అత్యాస? ఇప్పుడు నేను చెప్పా కదండి, థియేటర్లు నిన్నటి నుంచి తనిఖీలు చేస్తున్నారు ఏపీలో అని చెప్పేసి. ఈ రోజు జరుగుతున్నాయి, దాదాపు ఒక వారం రోజులు జరుగుతాయండి. అంటే థియేటర్లో అసలు తినుబండారాల రేట్లు ఎట్లా ఉన్నాయి. ఇప్పుడు 100 టికెట్ 200 అయినప్పుడు గవర్నమెంట్ ట్యాక్స్ కూడా దానికి తగ్గట్టుగానే కట్టాలి. అట్లా కడతల వీళ్ళు పాత రేటు మీద ట్యాక్స్ కడుతున్నారు. ఆ క్యాంటీన్లో ఉండే రేట్లు వీటన్నిటికి సంబంధించి కూడా లెక్కలు చూపించాలి. తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ కరెక్ట్గా ఉందా లేదా, మున్సిపల్ ట్యాక్స్ కరెక్ట్గా కడుతున్నారు లేదా, వాటర్, ఎలక్ట్రిసిటీ మొత్తం ఇవన్నీ చాలా ఉంటాయండి. అసలు మొత్తం ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా ఇవన్నీ కూడా చెక్ చేయమన్నాడండి పవన్ కళ్యాణ్. దాని మీద అధికారులు మొత్తం చెక్ చేస్తున్నారు. అయితే దీని మీద మళ్ళీ వైసీపీ వాళ్ళు విమర్శలు చేస్తున్నారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చేస్తే తప్పైందా, ఇప్పుడు మీరు చేస్తున్న ఏంటి, థియేటర్లు తనిఖీలు చేయట్లేదా అని చెప్పేసి అన్నారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చేయడానికి తేడా ఉంది, పవన్ కళ్యాణ్ చేయడానికి తేడా ఉంది. జగన్మోహన్ రెడ్డి ఏమో టాలీవుడ్ని తన కాళ్ళ దగ్గర తెచ్చుకోవాలని చెప్పేసి చేయించాడు. ఏది అధికారులని, టీచర్లను కూడా థియేటర్ల దగ్గర పెట్టి టికెట్ 10 రూపాయలకి అమ్మించాడండి. 30 రూపాయలు బెంచి, 10 రూపాయల నేల, కుర్చీ 60 రూపాయలు అట్లా అమ్మించాడు. కానీ ఇవాళ పవన్ కళ్యాణ్ చేస్తుంది అట్లా కాదు, బాధ్యతాయుతంగా చేస్తున్నాడు. వీళ్ళు కరెక్ట్గా ఈ లీజుదారులు కరెక్ట్గా పన్ను కడుతున్నారా, ప్రభుత్వానికి ఆదాయం వస్తుందా లేదా, అట్లాంటివన్నీ మొత్తం చెక్ చేస్తున్నారు. ఒకటే చెప్పాడు, నా సినిమా హరిహర వీరమల్లు రిలీజ్ ఉంది కదా 12, దానికైనా సరే వ్యక్తిగతంగా ఎవరో కలవద్దు, ఫిలిం ఛాంబర్ ద్వారా గవర్నమెంట్ సంప్రదించండి, గవర్నమెంట్ ఓకే అంటే కనుక పెంచుతారు, లేదంటే లేదు అని కరాఖండిగా తేల్చేశారు. ఈ దిల్ రాజు, అల్లు అరవింద్, సునీల్ నారంగ్, దగ్గుబాటి సురేష్ బాబు, ఇప్పుడు వీళ్ళు ఎప్పుడైతే ఈ థియేటర్ లీజులోకి అడుగు పెట్టారో అప్పుడు సర్వనాశనం అయిపోయిందండి టాలీవుడ్. ఈ మిగిలింది 1600. ఇంకోటి ఏంటంటే వీళ్ళు అత్యాశకు పోయి సినిమా రిలీజ్ అయిన 3 వారాలకే ఓటీటీలోకి వచ్చేలాగా ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. దానివల్ల ఏమవుతుందంటే 3 వారాలే కదా ఓటీటీలో వస్తుంది కదా, దాంట్లో చూసుకున్నాలి అని చెప్పేసి జనాలు కూడా సిద్ధపడిపోతున్నారు. ఎందుకంటే థియేటర్లో మనకి ఏ రకమైన సౌండ్ సిస్టము, ఏ రకమైన రెజల్యూషన్తో సినిమా చూస్తామో ఇప్పుడు అయ్యే ఎక్విప్మెంట్స్ అన్ని బయట మార్కెట్లో దొరుకుతున్నాయి, అందరూ ఇంట్లో పెట్టుకుంటున్నారు. హోమ్ థియేటర్స్ ఇవన్నీ ఉన్నాయి. అట్లాంటప్పుడు ఇంకా అక్కడ థియేటర్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో ఉన్న 1600 థియేటర్లు కూడా మూతపడేసిందాక వీళ్ళు నిద్రపోరండి. అందుట్లో నో డౌట్ టాలీవుడ్ని సర్వనాశనం చేస్తారు. భస్మాసుర హస్తంలాగా ఇండస్ట్రీని ఎత్తిన వీళ్ళే పెట్టుకుంటున్నారు మొత్తం. తర్వాత మరి ఎటువంటి పరిణామాలు జరుగుతాయో చూద్దాం. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్.